చిట్ట చివర ఊపిరాగిపోతే అందరూ విడిచిపెడితే నాన్న నాలోకి రారా అని అమ్మ పుచ్చుకుంటుంది. అందుకని అమ్మా నీది ఏమి ఊర్పమ్మా బతికున్నన్నాళ్ళు తంటే ఆకరణంలో పుచ్చుకున్నావా? చితిక్షమా పుష్కర సన్నిభాక్షి తారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షతీభి ప్రతిక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షములే. ఆ తల్లి పోలికొచ్చిందమ్మా సీతమ్మ. భూదేవికంత పోలికంత ఊర్పమ్మ అంటారు వాల్మీకి మహర్షి. అటువంటి భూమాత ఒక అమ్మ. భూమాత గోమాత. పుట్టినరోజు నాడు అమ్మ లేదు. అమ్మ ఉన్న రోజుల్లో పుట్టినరోజు వచ్చిందంటే కష్టపడి జంతికలు చేసి అవన్నీ రోట్లో దంపి పాకం పట్టి తొక్కుళ్ళడ్డూలు కట్టి నాన్న నీకు తొక్కుళ్ళడ్డు ఇష్టం రా అని పుట్టినరోజు నాడు కష్టంలో ఉన్నామో సుఖంలో ఉన్నామో ఆ రోజుల్లో ఐశ్వర్యం ఉందో ఐశ్వర్యం లేదో కానీ ఎంతో ప్రేమతో ఒక ప్యాంటు చొక్కా కొని ఆ కొత్త బట్టలు వేసుకోమని బొట్టు పెట్టి అమ్మ అక్షతలు వేసి ఆశీర్వచనం చేసి అమ్మ తెచ్చి తినిపించిన తొక్కుడు లడ్డూతో సమానమైన పుట్టినరోజు మళ్ళీ ఉంటుందా జన్మలో? అలా తొక్కుడు లడ్డూ పెట్టే అమ్మ లేదు ఇప్పుడు. అప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. అమ్మ లేదని బాధపడకు, అమ్మని నేను తీయలేదండి పరదేవత. ఒక ఆవు పాలు తెచ్చుకుని పాయసం వండుకు తిను, లేదా పాయసం కూడా ఉండేవాడు నీకు లేకపోతే ఆవు పాలు తాగు, నీ అమ్మ మళ్ళీ నీకు తొక్కుడు లడ్డూ పెట్టినట్టే. అందుకే భూమాతగా, జనకమాతగా, జన్మనిచ్చిన తల్లిగా, గోమాతగా, లోకమాతగా, జగజ్జననిగా అమ్మవారు నిలబడింది. కాబట్టి సాక్షాత్తు పరదేవత గోవు అంటే. ఎక్కడ గోవు సంతోషిస్తుందో అక్కడ 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు. ఎక్కడ గోవు దుఃఖపడుతుందో ఆ యజమాని నశించిపోతాడు. కాబట్టి గోవు దేవి అంత గొప్ప గోవు. అందుకే గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు శాంతి మంత్రం. గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి, మిగిలిన వాళ్ళు పాడైపోతే అక్కర్లేదా? అంటే అందరూ బాగుండాలంటే యజ్ఞం జరగాలి. యజ్ఞం చేయాలంటే మంత్రం చెప్పడానికి బ్రాహ్మణుడు ఉండాలి. ఉంటే ఆయన ఏం చేస్తాడు? యజ్ఞం చేయాలంటే భూశుద్ధి చేయాలంటే ఆవు పేడ ఉండాలి. అగ్ని రగల్చాలంటే ఆవు పేడ పిడకలు ఉండాలి. ఆవు పాలు పొయ్యాలి. ఆవు నెయ్యి ఉంటే దానికి హవిస్సు ఇవ్వడానికి లేదు. ఆవు లేని నాడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ లేని నాడు యజ్ఞం ఎక్కడుంది? యజ్ఞము యాగము హోమము లేని నాడు సనాతన ధర్మం ఎక్కడుంది? మంత్రం ఉంటే మాత్రం బ్రాహ్మణ్యం ఎందుకు పనికి వస్తుంది? లోకానికి శాంతి ఎక్కడి నుంచి కలుగుతుంది? కాబట్టి గోవు లేని నాడు ఏది లేదు. గోవే గొప్పది. అందుకే అన్నిటికన్నా ముందు ఉండవలసింది ఏది అంటే గో అని వేదం. గో బ్రాహ్మణి శుభమస్తు నిత్యం. గోవు బ్రాహ్మణులు ఉంటే అందరి కష్టాలు గట్టెక్కాలని హోమం చేస్తారు. యజ్ఞము యజ్ఞమే, యాగము యాగమే, హోమము హోమమే. ఎక్కడది? గోవు ఉంటే. గోవు లేని నాడు ఎక్కడి నుంచి జరుగుతాయి? గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అటువంటి గోవు మీద గొడ్డలు పడితే నేను పుట్టలో ఎందుకురా? ఇంకా నేను విష్ణువుని ఉండేందుకు ఊడిపోయేందుకు. గోవు రక్షింపబడాలి, దానికోసం నా తలడ్డు పెడతాను. మీరు కూడా గోవు కొరకు బతకండి, గోవుని రక్షించండి, గోవుని కొట్టకండి, గోవుకు పువ్వు పెట్టండి, గో పృష్ఠమునందు పసుపు రాయండి, బొట్టు పెట్టండి. గోపృష్ఠము సాక్షాత్తు లక్ష్మీ స్థానము. 5 స్థానములలో గోపృష్ఠమునందు మహాలక్ష్మి ఉంటుంది. అసలు 6వ స్థానం లేదు లక్ష్మీదేవికి. పద్మము, మారేడు దళం యొక్క వెనక భాగము, సువాసుని యొక్క పాపక ప్రారంభ స్థానము, ఏనుగు యొక్క కుంభస్థలము, 5వది ఆవు యొక్క వెనక తట్టు. ఈ 5 లక్ష్మీ స్థానాలు. లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది ఆవు వెనక తట్టుకు పూజ. అందుకే అటువంటి మహాలక్ష్మీ స్థానం. అటువంటి ఆవుని అగౌరవపరచకండి, దాని మీద గొడ్డలి పడడానికి వీలు లేదు. వెంకటేశ్వరుడు పైకొచ్చి తలడ్డు పెట్టాడు. అంటే మహానుభావుడు గోవుని రక్షించవలసినటువంటి అవసరం ఎంత ప్రబలమైనదో మనకి నేర్పడానికి వెంకటేశ్వర స్వామి వారు నోటితో చెప్పకుండా గోవు కోసం తన తల అడ్డు పెట్టాడు. అంటే గోవుని పూజ చేయడం, గోవుని రక్షించడం ఎంత గొప్పదో మనకందరికీ కూడా సందేశం ఇచ్చారు. అందుకే గోశాలను పరిగణిల్లాలి, గోపూజలు జరుగుతూ ఉండాలి. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఆయన శారదాంబ ఆలయంలో పెడుతున్నారు. అమ్మవారికి పూజ చేయడానికి శిష్యులు వెనకాతల సంబారాలన్నీ పట్టుకుని పెడుతున్నారు. ఎక్కడి నుంచో ఆవు గబగబా వచ్చి అడ్డంగా పడుతుంది రాజద్వారానికి. శిష్యులు గబగబా వెళ్ళి ఆవుని లేపుతున్నారు. ఆయన అన్నారు లేపకండి.
శారద పూజ అందుకోవడానికి వాళ్ళ బయటికి వచ్చింది నా కోసం పీట వేయండి. ఆవు దగ్గర పీట వేసి కూర్చుని శారదకి చెయ్యవలసిన పూజ ఆవుకి చేసి వెళ్ళిపోయారు. అది గోవు అంటే. గోవు సాక్షాత్ పరదేవత. అటువంటి గోవుని రక్షించండి వెంకటేశ్వరావతారము యొక్క గొప్ప సందేశం. మహానుభావుడు ఎప్పుడైతే ఇంత దెబ్బతిని లోపలికి వెళ్ళిపోయాడో, బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కదా, ఆవు గబగబా వెళ్ళింది చోళరాజు దగ్గరికి. ఏడుస్తూ తన బాధ ప్రకటనం చేసి చెప్పలేక గిరగిరి తిరిగింది. ఆవు ఎందుకు ఇలా తిరుగుతోందని చోళరాజు ఆవుతో కలిసి వెంకటాచల పర్వతం మీదకి వచ్చాడు. పెద్ద రక్తధార కనపడింది, చనిపోయినటువంటి గోపాల బాలుడు కనపడ్డాడు. ఎందుకు ఇలా జరిగిందని ఆశ్చర్యపోయాడు. పుట్టలో ఉన్న వెంకటేశ్వరుడు అప్పటికి గోపాల బాలుడు ఒక్కడే చూశాడు వెంకటేశ్వరుడిని. పుట్టలో ఉన్న వెంకటేశ్వరుడు శాపవాక్కు విడిచిపెట్టారు. పిశాచో భవదు బుద్ధే మద్దుఃఖాదన కర్మణ, నా తలకి గొడ్డలి దెబ్బ తినడానికి కారణం నువ్వే, అందుకని నీవు పిశాచరుగుదువుగాక అన్నాడు. ఆయన రెండు చేతులు జోడించి అడిగాడు, అయ్యా నేనేం తప్పు చేశాను? గోపాల బాలుణ్ణి పంపించాను, వాడు గొడ్డలి విసిరాడు, మీరు తలట్టు పెట్టారు, నేను పిశాచి అవడం ఎందుకు? కాదు, ఎంత శిక్ష వెయ్యాలో అంత శిక్ష వేయకుండా ఆవు పాలివ్వలేదని నీ భార్య కొట్టినటువంటి దెబ్బలకి వగచిన గోపాల బాలుడు గొడ్డలి విసిరాడు ఆవు మీద. పరిపాలన చేసేటటువంటి రాజు ప్రజలకి ధర్మం చెప్పకపోతే ప్రజలు చేసిన దోషానికి రాజుదే బాధ్యత. అందుకని నీకు శాపవాక్కు విడిచిపెడుతున్నాడు, పిశాచమై తిరిగన్నారు. ఎప్పటికి నాకు శాప విమోచనం అన్నారు. శుక్రవారేకు సాయాన్నే కిరీటం ధారయామ్యహం, కిరీటధారణే కాలే నేత్రే మే జలపూజితే. ఆకాశరాజు గారు వస్తాడు, ఆయన తన కుమార్తె పద్మావతీదేవిని నాకు కన్యాదానం చేసి శుక్రవారం సాయంకాలం నా కిరీటం పెడతాడు, తల మీద పెద్ద కిరీటాన్ని. ఆ కిరీటం నా తల మీద పెట్టినప్పుడు నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తాయి, అప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుంది. పిశాచమై తిరిగి వెంకటాచల పర్వతంలో ఉన్న స్వామి పుష్కరిణి యందు స్నానం చేస్తావు. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు దొరికేవి కావు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన నాడు నీ యొక్క శాపం విమోచనం అయిపోతుందన్నారు మహానుభావుడు. ఆ సువీర మహారాజు గారు పిశాచమై తిరిగాడు. ఒక రోజున స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన పుణ్యవశాత్తు ఆయనకి శాప విమోచనమై మళ్ళీ సువీర మహారాజుగా రాజ్యాన్నంతటినీ కూడా చక్కగా పరిపాలన చేస్తున్నాడు మహానుభావుడు. ఆ సువీర మహారాజు గారి యొక్క కుమారుడు సుధర్ముడు. ఈ సుధర్ముడు ఆయన మనోరమాదేవి అని ఒక ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారుడే ఆకాశరాజు. ఆ ఆకాశరాజు ఎవరో తెలుసా? మాధవుడు అని శ్రీకాళహస్తి గ్రామంలో పురంధరుడికి జన్మించాడు. పాపభూయిష్టమైన జీవితాన్ని గడిపి చిక్క చివర వెంకటాచల పర్వతానికి తల పాటిస్తే పాపములు దహించుకుపోయాయని బ్రహ్మగారు సంతోషించి, నువ్వు వెంకటాచల పర్వతం మీదకి వచ్చావు కాబట్టి పాపములు దహింపబడ్డాయి కాబట్టి వచ్చే జన్మలో చంద్రవంశంలో పాండవుల యొక్క వంశంలో ఆకాశరాజుగా జన్మించు, నీ కడుపున పద్మావతీదేవి పుట్టిని వెంకటేశ్వరుడికి కన్యాదానం చేసి శాశ్వత లోకాల్ని పొందు అని అనుగ్రహించాడు. అదిగో ఆ మాధవుడు ఆకాశరాజుగా పుట్టాడు సుధర్మ మహారాజు గారికి. సుధర్మ మహారాజు గారు ఒకప్పుడు కపిల తీర్థం దగ్గరికి వెళ్ళి వేటాడుతున్నటువంటి సమయంలో ఒక నాగకన్య అక్కడ స్నానం చేసి వెడుతోంది. ఆయన నాగకన్య యందు వలపు పొందాడు. ఆమె అంది, మా నాన్నగారు నన్ను సుక్షత్రియుడికి ఇచ్చి కన్యాదానం చేస్తానన్నాడు, నిన్ను నేను ఎలా వివాహం చేసుకుంటానండి? అమ్మా, నేను కూడా సుక్షత్రియుణ్ణే, నా పేరు సుధర్మ మహారాజు, నేను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని ఏలుతూ ఉంటాను, కాబట్టి నిన్ను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానన్నారు. సరేనండి, ఆవిడ గాంధర్వ విధిని వివాహం చేసుకుంది. నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలి అని నియమం పెట్టింది. నాకు ఇప్పటికే కొడుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ నీ కొడుక్కి రాజ్యం ఇవ్వలేదు, ఆకాశరాజుకి సగమిస్తాను, నీ కడుపును పుట్టే కొడుక్కి సగమిస్తాను. సరే, వడంపడ్డారు. ఇద్దరికి గాంధర్వ వివాహం అయింది. ఇద్దరు అక్కడ చాలా సంతోషంగా గడిపారు. ఆవిడ మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే ముందు సుధర్మ మహారాజు గారు ఆవిడకి రాజముద్రికనిచ్చి పంపాడు. గుర్తు చెప్పాడు, మనం ఇక్కడ దొండపొదల్లో విహరించాం, ఇది గుర్తుగా చెప్పి కొడుకుని పంపించు అన్నాడు. పాతాళ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ధనంజయుని కుమార్తె అయినటువంటి ఆ నాగకన్యకి కొంతకాలానికి గర్భం వచ్చి ఆమెకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు తిరిగి పెద్దవాడయ్యాడు. 16 సంవత్సరములు వచ్చి అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత తండ్రి దగ్గరికి పంపుతూ
ఆనాడు సుధర్మ మహారాజు గారు ఇచ్చినటువంటి రాజముద్రిక నుంచి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కపిల తీర్థం దగ్గర ఉన్న దొండ తీగలు తీసి ఆ దొండ తీగలు నడువు కట్టుకుని వెళ్ళరా, దొండ తీగలు చూస్తే మీ నాన్నకి నాతో రమించిన రోజులు గుర్తొస్తాయని గుర్తు చెప్పింది. దొండ తీగలు నడువుకి కట్టుకుని వచ్చే సుధర్మ మహారాజు గారికి కనపడి గుర్తింపబడిన వాడు కనుక తొండమాన్ చక్రవర్తి అని పేరు వచ్చింది. తొండమానుడు అన్న పేరు రావడానికి కారణం అది. అందుకని సుధర్మ మహారాజు గారికి ఆకాశరాజు తొండమానుడు కొడుకులు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామి వారు వాల్మీకి మనందు పుట్టలో ఉండేవారు, పైకి లేచి తిరుగుతుండేవారు. అప్పుడప్పుడు గుర్రం ఎక్కి వాయుదేవుణ్ణి గుర్రంగా చేసుకుని తిరిగేవారు. వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు ఆయన కొండలలో తిరుగుతున్న రోజులలో వకుళమాత పెట్టిన అన్నం కాకుండా ఆయన తిన్నదేదో తెలిసాండి, మీరు ఆశ్చర్యపోతారు. ఒక బోయవాడు పంచవెన్నెల చిలుకని చూస్తుండేవాడు. ఇప్పటికే మీరు తిరుప్పావన సేవా వాటికి వెళితే కనపడుతుంది. వెంకటేశ్వర స్వామి వారి చేతి పక్కన ఉంటుంది చిలక. ఆ పంచవెన్నెల చిలుక కొండ కొమ్మ మీద ఎగురుతూ ఉంటుంది. ఆ పంచవెన్నెల చిలుక ఎగిరితేనే తొండమాన్ దాని వెంట వచ్చాడు. ఒకసారి ఒక బోయవాడు ఒకతను అక్కడ ఉండేవాడు. అతను పంట పండించి చామదుంపలు పైకి తీసి ఉడికించి ఆకుగుండెలో తేనె పోసి తేనెలో చామదుంపలు వేసి వెంకటేశ్వర స్వామి వారికి పెడుతుండేవాడు. రోజు స్వామి ఆ చామదుంపలు తింటుండేవారు. తన యందు భక్తి ఉండాలి తప్ప వాడు పండితుడా ధనవంతుడా ఇంకోటా ఆయనకు అనవసరం. చామదుంపలు తినేవారు. ఒకప్పుడు ఆ బోయవాడు ఈ చామదుంపలన్నిటినీ కూడా ఆకుదున్నెలో పెట్టి తెచ్చి అక్కడ పెట్టి కొడుకుతో అన్నాడు, నేను వెళ్ళి తేనె పట్టుకొస్తాను రా, నువ్వు ఇట్టి చూస్తూ ఉండన్నాడు. ఆ కొడుకు తండ్రి వచ్చే లోపల ఆకలి వేసి ఆ చామదుంపలు చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడికి నివేదన చేసేసి కొన్ని దుంపలు తినేశాడు. తండ్రి ఇంటికి వచ్చాడు తేనె పట్టుకుని. ఏమిరా నువ్వు తినేసావా వెంకటేశ్వరుడికి పెట్టకుండా అని కొడుకుని నిగ్రహించి కొట్టడం మొదలుపెట్టాడు. కొట్టి కోపం వచ్చి కత్తి తీసి కొడుకుని పొడిచిపోయాడు. చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు గబగబా బోయవాడి చేతులు పట్టుకున్నారు. నీకన్నా భక్తుడు నీ కొడుకయా, నీ కొడుకంటే నాకు మహాప్రీతి అన్నారు. ఆ బోయవాణ్ణి ఆధారం చేసుకునే పంచవెన్నెల చిలుకను ఆధారం చేసుకునే తొండమాను వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆ చిలుక ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చేతి మీద ఉంటుంది వెంకటాచలంలో. మహానుభావుడు ఆ పుట్టలో ఉన్న రోజుల్లోనే వెడుతుంటే ఆదివరాహ స్వామి వారి యొక్క పరిచారకులు చూసి ఎవరు వస్తున్నారు, ఇక్కడ ఆదివరాహ స్వామి వారు ఉన్నారు, పక్కకి తప్పుకోండి అన్నారు. అంటే వెంకటేశ్వరుడు పక్కకి తప్పుకున్నారు. 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడ్డారు. ఒక ప్రమిదలో 2 దీపాలు వెలిగినట్టు విష్ణువాంశలు 2 కలుసుకున్నాయి. ఆదివరాహ స్వామి వెంకటేశ్వర స్వామి ఒకే విష్ణువు 2 రూపాలతో కలుసుకున్నారు. శ్రీరామాయణం బాలకాండలో పరశురాముడు రాముడు కలుసుకున్నట్టు అని వాళ్ళందరూ నిలబడి చూస్తున్నారు. అప్పుడు అడిగారు వెంకటేశ్వర స్వామి గారు, అయ్యా నేను ఈ కొండకొచ్చాను, లక్ష్మీదేవి కలవీరపురం వెళ్ళిపోయింది, కలియుగంలో జనుల్ని ఉద్ధరించడం కోసం వచ్చాను, నాకు కొద్దిగా స్థలం ఇప్పిస్తారా అని అడిగారు. అడిగితే ఆదివరాహ స్వామి అన్నారు, ఇది కలియుగం, ఇక్కడ లక్షణం ఉంది, ఎవడు ముందొచ్చి కూర్చున్నాడో అడిగే స్థలం. భూ ఆక్రమణ అన్నదానికి మొట్టమొదటి అక్కడ ఇందులో ఉంది. కాబట్టి నేను ముందొచ్చాను ఈ కొండ మీద, ఎందుకంటే ఇది వరాహక్షేత్రం నాది. స్థలం మౌల్యేను గుహ్యతాం. కలియుగంలో లక్షణం ఏమిటో తెలుసా, భూమి కావాలంటే డబ్బిచ్చి కొనుక్కోవాలి, నేను డబ్బులు ఇవ్వండి భూమి ఇస్తానన్నారు. ఎన్ని గజాలు కావాలో చెప్పండి, గజం ఎంతో చెప్తాను, ఆ డబ్బిచ్చి స్థలం తీసుకోండి అన్నారు. ఎవరు? ఒకే విష్ణు స్వరూపాలు. ఆయన ఉన్నారు వెంకటేశ్వరుడు, లక్ష్మి కరవీరపురంలో ఉంది, మన దగ్గర ఏం లేదు. కాబట్టి ఇప్పుడు నేనెక్కడి నుంచి పుచ్చుకుంటాను. కాబట్టి అయ్యా మీకు నేను ఒక వరం ఇస్తాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. మహానుభావ, నేను ఒక వరం ఇస్తున్నాను. ఈ వెంకటాచల క్షేత్రంలో లక్షల మంది రాత్రి లేదు పగలు లేదు నా దర్శనం కోసం వచ్చినా, ఎవరు తిన్నగా వచ్చినా దర్శనం చేస్తారో వాళ్ళు నా దర్శనం చెయ్యలేదని ఖాతాలో వేస్తాను. ముందు మీ దర్శనం చేసి నా దర్శనానికి రావాలి, ముందు మీకు నైవేద్యం పెట్టి నాకు నైవేద్యం పెట్టాలి. ప్రథమం దర్శనం చాస్యాత్, మీ దర్శనం చేసి నా దగ్గరికి వస్తే దర్శనానికి వచ్చారని వేస్తాను. మిమ్మల్ని చూడకుండా నా దగ్గరికి వచ్చారనుకోండి, వాడు రాలేదని వేస్తాను, కుదరదు. కాబట్టి మొదటి దర్శనం మీదే. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం, మొట్టమొదటి ఆవు పాలు తీసుకొచ్చి మీకే నైవేద్యం పెడతారు. ఉత్సవాలు నావి, నైవేద్యాలు మీవి మొదట. సరే, అయితే దీన్ని నేను వరం కింద తీసుకుని దీన్నే డబ్బుగా భావించి 100 అడుగుల భూమిస్తున్నాను. అదిగో పొద్దు తిరిగిన చింత చెట్టు ఉంది, దాని నీడలో ఉండండి అన్నారు. మిగిలింది వరాహక్షేత్రం.
ఆయన తీసుకున్న 100 అడుగులు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి స్థానం. పౌరాణికంగా అంతే. అది కూడా ఎన్నాళ్ళు శ్వేతవరాహ కల్పం పూర్తయిపోయేంత వరకు ఇచ్చారు. అంటే బహుశः ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ వెంకటేశ్వర స్వామి వారే చేసుకున్నారు. ఆదివరాహ స్వామి కొనుక్కున్నది కాదు, లీజ్కి పుచ్చుకున్నది. 100 years లీజ్ అలా అంటుంటారే, అలా ఓ కల్పానికి పుచ్చుకున్నారు. పుచ్చుకుని వెంకటేశ్వర స్వామి వారు అక్కడ వెలిశారు. అందుకే వెంకటాచల క్షేత్రంలో పొరపాటున కూడా ఆదివరాహ స్వామి దర్శనం చెయ్యకుండా వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళకూడదు. ఆదివరాహ స్వామిని దర్శించి అక్కడికి వెళ్తుండాలి. అటువంటి మహానుభావుడు అక్కడ వెలిశాడు. వికనస మహర్షి అని ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలన్నారు? నాకు కృష్ణ దర్శనం కావాలన్నారు. కృష్ణ భగవానుడే వెంకటేశ్వరుడిగా ఉన్నాడు. ఇప్పుడు పుట్టలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి వెంకటాచలంలో సేవించన్నారు. ఆ వికనస మహర్షి గోపీనాథుడు అంటారు ఆయన. ఆయన వచ్చి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి నిరంతరం ఆరాధన చేసేవారు. ఆ రోజుల్లోనే రంగదాసు అనబడే వ్యక్తి ఈ వికనస మహర్షికి సేవ చేయడానికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి కావలసిన పూలు, పూజకు కావలసిన పళ్ళు, తేనె అన్ని పట్టుకొచ్చేవాడు. ఈ రంగదాసు తానొకప్పుడు స్వామి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగోతూ గంధర్వులు వచ్చి స్నానం చేసి క్రీడిస్తుంటే చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు అయిపోయింది, గంధర్వులు వెళ్ళిపోయారు. అయ్యో గంధర్వ మిథునం చూస్తూ ఉండిపోయాను అని బాధపడి నీళ్లు పట్టుకుని వెళ్ళాడు ఇంటికి. ఆయన కోపం వచ్చింది వికనస మహర్షికి. ఇంతసేపు ఆలస్యం ఎందుకు చేశామన్నారు. నాది దోషమే, నేను గంధర్వ మిథునం చూస్తూ ఉండిపోయాను, తప్పైపోయింది, క్షమించండి అన్నారు. పుట్టలోంచి వెంకటేశ్వర స్వామి గారు అన్నారు, మీ ఇద్దరికీ వరమిస్తున్నాను. నా సేవ ఈ యుగంలో మొట్టమొదట నేను ఇక్కడికి వచ్చి పుట్టలో ఉన్నప్పుడు వైఖానసులకు చెందినటువంటి ఈ గోపీనాథుడు నాకు సేవ చేశాడు. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా వైఖానసులే నాకు అర్చన చెయ్యాలి. వైఖానసులు నాకు అర్చన చేసి వైఖానసులు అలంకారం చేస్తే నేను ప్రీతి చెందుతాను. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీరంగం, తిరుమల మొదలైన క్షేత్రములన్నింటిలోనూ వైష్ణవుల్లో వైఖానసులదే పూజార్హత, వాళ్ళే చేస్తారు. అందుకే వైఖానసులు చాలా చిత్రమైనటువంటి లక్షణంతో ఉంటారు. వాళ్ళు భార్య గర్భిణితో ఉన్నప్పుడే పాయసాన్ని కాచి పాయసంలో చక్రం, శంఖం అవి పక్కన చేసి ఆ పాయసాన్ని పట్టిస్తారు. పట్టించి గర్భంలో ఉన్న పిల్లవాడికి అటువంటి శుద్ధితో కూడిన పదార్థాన్ని వాళ్ళు తీసుకోవాలి. అది అంత పవిత్రమైనటువంటి వైఖానస లక్షణం. అటువంటి వైఖానసుడైనటువంటి గోపీనాథుడు వెంకటేశ్వరుణ్ణి అర్చించాడు. రంగదాసుకు వరమిచ్చాడు. ఓ రంగదాసు, నువ్వు ఇంత సేవ చేశావు, గంధర్వ మిథునాన్ని చూస్తూ ఉండిపోయావు, బెంగ పెట్టుకోకు. వచ్చే జన్మలో నువ్వే కొండమాను చక్రవర్తి వై పుట్టి నాకు ఆలయాన్ని కడతావు. రంగదాసు తవ్విన బావి ఇప్పటికీ ఉంది తిరుమలలో. ఎక్కడుందో తెలుసా అండి? మీరు దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తారే గంగామంటపం పక్క నుంచి, బయటికి వచ్చేసి వగుళమాత దర్శనానికి మెట్లెక్కుతున్నప్పుడు కుడి చేతి పక్కన బావి ఉంటుంది. ఆ నీళ్లతోనే వంట చేస్తారు. అదే రంగదాసు తవ్విన బావి. ఇప్పటికీ ఆ నీళ్లతోనే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం తయారవుతుంది. ఆ రంగదాసు కొండమాన్ చక్రవర్తిగా, సుధర్ముని యొక్క 2వ కుమారుడుగా, ధనంజయుని యొక్క కుమార్తె అయిన నాగకన్యక యొక్క కుమార్తెగా వచ్చాడు. మహానుభావుడు ఒకరు చెక్కినది కాదు, దేవతలు తయారు చేసినది కాదు, విశ్వకర్మ మలచినది కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడుగా ఆయనే అలా నిలబడ్డాడది శిల కాదు, అది స్వామియే. అందుకే అంత దివ్యమైన ఆకర్షణ. విమానాలకి పేర్లు మారుతాయి. కంచిలో ఉంటే ప్రణవాకార విమానం, తిరుమలలో ఉంటే ఆనందనిలయ విమానం. ఆనందనిలయ విమానం అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? మీ ప్రయత్నంతో త్రికరణ శుద్ధిని తెచ్చుకోవడం చాలా కష్టం. పూజ అంటే 3 ఏకీకృతమైతేనే పూజ. 3 ఏకీకృతము కాకపోతే అది పూజ కాదు. పూజకి కోసం చేసిన ప్రయత్నం అంటారు. త్రికరణములంటే నేను నోటితో హస్తయో అర్జునుకమత్పయామి అన్నాను అనుకోండి, పరమేశ్వరుడు చెయ్యి చాపి నాకు కనపడాలి. నేను ఆయన చేతి మీద నీళ్లు పోస్తే ఆయన చేతులు తడిచినట్టు, ఆయన ఇలా అనుకుంటే నా ఉత్తరీయంతో తుడిచినట్టు కనపడింది అనుకోండి, నేను ఉపచారం చేశాను పూజలోని గుర్తు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. మనసు, కాయిక, వాచిక, మానసిక, కాయిక, వాచిక కైంకర్యములు ఏకీకృతమైతే పూజ. ఎంత కష్టపడినా కలియుగంలో 3 ఒకటి కావు కలిపురుషుడి ఉద్ధతికి.
ఆనంద నిలయ విమానానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? పసిపిల్లాడైనా పరమవృద్ధుడైనా ఆనంద నిలయ విమానంలో పెడితే వాడి ప్రమేయం లేకుండా ఆయన వంట ఇలా చూసేటప్పటికీ ఆనందం ఉద్భుతమై నోటి వెంట గోవిందా అంటాడు, రెండు చేతులు ఇలా అంటాడు, కన్నులార స్వామిని చూస్తాడు, అన్నీ మర్చిపోతాడు. మీ ప్రయత్నము లేకుండా త్రికరణములు ఏకీకృతమై ఆనందము విస్ఫోటనము చెందుతుంది. కాబట్టి ఆ విమానములకు ఆనంద నిలయ విమానం అని పేరు. అందుకే ఎంతమంది వెళ్ళనివ్వండి, ఎంతసేపు ఉంటనివ్వండి, ఎంత తోచీనివ్వండి, ఇంతకాలం కనపడనివ్వండి, లఘు కానివ్వండి, మహాలఘు కానివ్వండి, ఏ పేర్లు పెట్టి తోచీనివ్వండి, అలా ఆయన కనపడితే చాలు పొంగిపోతారు. ఎందుకో తెలుసా? త్రికరణములు ఏకీకృతమవుతాయి ఆనందమనే విమానంలో. అదే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహం. ఒక్కసారి శ్రీనివాసుని చూస్తే ఏమవుతుందో స్కందపురాణం చెప్పింది. నకృతం దైవ సంగైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. Thank you.